కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సమస్యలపై స్పందించి వారి జీవన విధానాలను మెరుగుపడేలా కృషి చేయాలని మత్స్య సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మోసాలు అప్పలరాజు కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకార భరోసా అందరికీ ఇవ్వాలని, కొంతమందికి ఇవ్వడం జరిగిందని, అందరికీ ఈ పథకం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే డిజిటల్ సబ్సిడీ 9 రూపాయల నుండి 20 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హోంమంత్రి అనిత పాయకరావుపేట నక్కపల్లి మండలంలో జెట్టీల ఏర్పాటు చేసి మత్స్యకారులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క పిఠాపురం మాత్రమే ఎమ్మెల్యే కాదని, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పిఠాపురంలో మత్స్యకారులకు 90% రాయితీ ఇచ్చినట్టే రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకి కూడా అదే విధమైన రాయి ఇవ్వాలని అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రైతు భరోసా ఇచ్చామనేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు 15,000 మందికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 15,000 మందికి ఇంకా ఈ రోజు కూడా రైతు భరోసా, ఈ మత్స్యకార భరోసా అందలేని పరిస్థితి అయింది. ఈవేళ మత్స్యకార భరోసా ఇచ్చామని అంటున్నారు, అనేక రకాల నిబంధనలు పెడుతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఇమీడియట్లీగా మత్స్యకార భరోసాని ఇవ్వాలనేసి, మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి కనుక మత్స్యకారులు వేటకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇమీడియట్లీ 20 రూపాయలు సబ్సిడీ, ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి 20 రూపాయలు సబ్సిడీ మత్స్యకారులకు ఇవ్వాలని, ఇచ్చి మత్స్యకారులు ఆదుకోవాలని, జీవనోపాధికి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని, ఇది రెండో డిమాండ్గా మేము పరిగణలోకి చేస్తున్నాము. అలాగే ఇంకోటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ గ్రామంలో 90% అంటే 90% సబ్సిడీ మీద ఇంజిన్స్ ఇచ్చారు. అలాగే ఆయన ఆ స్టేట్ వాడిగా ఆయన సీఎం, ఉప ముఖ్యమంత్రి కాబట్టి మొత్తం మత్స్యకారులకి అందరికీ కూడా ఈ 90% సబ్సిడీ అమలు చేయాలి అనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఆయన అక్కడే కాదు, ఏ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చారో, ఎలా తెచ్చారో అనేది అందరికీ వర్తించేటట్టు స్టేట్ మొత్తం ఇవ్వాలని ఆ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మత్స్యకారులకి PMMEY అనేసి పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేక రకాల పథకాలు, చెరువుల మీద చేపలు పెంచుకోవడానికి అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి వీళ్ళకి లోన్స్ ఇచ్చి సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ మన స్టేట్లో మాత్రం అది అమలు చేయట్లేదు. కాబట్టి ఇమీడియట్లీ ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని మా డిమాండ్ని గుర్తుంచుకొని ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ పథకాన్ని PMMEY కింద ఈ మత్స్యకారులకి ఈ చెరువులు, ఈ గుంటలు, అలాగే ట్యాంకుల్లో చేపల పెంపకానికి కూడా సహకరించి ఈ పథకాలని అమలు చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణని, మెరకనవని మా మత్స్యకారులు అందరూ ఉన్నారు, చేప పిల్లలు ఇస్తున్నారు, అలాగే నదుల్లో చేపలు వదులుతున్నాం అంటున్నారు. వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాలువలు, గుంటలు నిండుతాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ సబ్సిడీలని, లోన్స్ కానీ, చేప పిల్ల సబ్సిడీలు కానీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటారనేసి కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని మేము అర్జెంటుగా ఈ నెక్స్ట్ మంత్లో కమిషనర్ దగ్గర కూర్చొని మా ఆప్కాప్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మా డిమాండ్స్ అన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి నెరవేర్చే వరకు కూడా మేము సాధిస్తామనేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు ఈ డిమాండ్లని తప్పనిసరిగా వెంటనే అమలు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం.